అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. ఈరోజు ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. మన తెలంగాణలో అసలైన జానపదాలు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అంటే అంతకుముందు ఉన్నప్పటికీ కూడా అవి అంతగానం అభివృద్ధి చెందక అవి పల్లెల్లోనే అంతరించిపోతున్న తరుణంలో కొంతమంది వాటిని వెలికితీసి వాటిని జానపదాలుగా బయటికి రప్పించి అంటే మామూలుగా ఇవి పొలంలలో నాట్లేసేటప్పుడు గానీ, లేదు అంటే బతుకమ్మ సంబరాలప్పుడు గానీ, లేదు అంటే ఇంకేదైనా వెకేషన్స్ అయిన సందర్భాల్లో మాత్రమే ఇలాంటి పాటలు మామూలుగా పల్లెలలో ఉండేటువంటి అక్కడక్కడ కొంతమంది పాడేవారు. కానీ ఇప్పుడున్న అంటే జనరేషన్ మారే కొద్దీ వీటిని వెలికి తీస్తూ వాటికి మ్యూజిక్ అందిస్తూ వాటిపైనే ఇంకా కొంచెం యాడ్ చేస్తూ అంటే మాటలు గానీ, పాటలు గానీ, పదాలు గానీ ఇంకా కొంచెం యాడ్ చేస్తూ అవిటిని ఇప్పుడు తెలంగాణలో అతి ముఖ్యమైనటువంటి భాగంగా మార్చారు కొంతమంది వ్యక్తులు. దానితో పాటు అంటే ఆ సాంగ్స్‌తో పాటుగా డాన్సర్లు గూడా అతి అంటే ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఈ జానపద పాటలు ఎప్పుడైతే బయటికి వచ్చాయో అప్పటి నుండి దానికి సంబంధించినటువంటి కొంతమంది డాన్సర్లు గూడా బయటికి రావడం జరిగింది. ఎంతమందొచ్చినా గూడా కొంతమంది చేసేటువంటి పనుల వలన ఈ జానపద గీతాలకు గానీ, లేదు అంటే జానపద గీతాలు సంబంధించినటువంటి డాన్సర్లు గానీ చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే అంటే ఈరోజు అంటే 19 తారీఖు అర్ధరాత్రి 1 నుండి 3 గంటల సమయంలో ఫోక్ డాన్సర్‌కు సంబంధించినటువంటి ఇద్దరు ఒక లాడ్జీలో దొరకడం జరిగింది. రెడ్ హ్యాండెడ్‌గా తన భార్యనే పట్టుకోవడం కూడా జరిగింది. సో, ఆళ్ళెవరు అంటే ఈశ్వర సాయి అండ్ మాధురి రాథోడ్. వీళ్ళు కలిసి చేసినటువంటి సాంగ్స్ ఇన్ని కావు. ఎందుకంటే వీళ్ళు అలాంటి సాంగ్స్‌ను ఎంచుకున్నారు. అలాంటి దానికి సంబంధించినటువంటి డాన్స్ కూడా చాలా చక్కగా చేసినారు. ఎందుకంటే వీళ్ళిద్దరి సమక్షంలో కొన్ని సాంగ్స్ రావడం కూడా జరిగింది. సో, మరి అంతకుముందే ఆమెకు బ్రేకప్ అవ్వడం కూడా జరిగింది. అదే క్రమంలో అంటే బేసిక్‌గా ఇతనికి పరిచయమైన సందర్భంలో కానీ, ఇతనికి పరిచయం అయినప్పటి నుండి మరి ఈళ్ళతోనే కలిసి అంటే ఇతనితోని పాటలు చేయడం, ఇతనితో కలిసి జర్నీ చేయడం, రీల్స్ చేయడం, ఇవన్నీ చేయడం కూడా జరిగింది. సో, అదే క్రమంలోనే వీళ్ళకు కాస్త ఫ్రెండ్‌షిప్ ప్రేమగా మారిపోయింది. సో, భార్యకు తెలవది. మామూలుగా మనం ఇదే క్రమంలోనే కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. కానీ అది బెడిసి కొట్టింది ఒక్కసారిగా. ఆల్రెడీ ఆమెకు కొంచెం అనుమానం వచ్చిన పరిస్థితి ఉంది. కానీ దాన్ని తెలుపలేకపోయింది. బయటికి చెప్పలేకపోయింది. ఎందుకంటే అది కన్ఫర్మా కాదా అనేది ఆమెకు గూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఉంది. సో, అలాంటి క్రమంలోనే ఇలా ఆమెకు డౌటొచ్చి ఒక్కసారిగా వీళ్ళు ఉండే అటువంటి ఏదైతే ఇంటికి వెళ్లి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. అదెప్పుడు అర్ధరాత్రి 1 మరియు 3 మధ్యలో. ఆ మధ్యలో వాళ్ళేం జేసుకుంటున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. సో, పట్టుకున్న తర్వాత వాళ్ళ భార్య అయితే నా భర్తకి ఏ తప్పు లేదు. నా భర్త మంచోడే. ఆమెనే ఏదో మాటలు చెప్పి మందు పెట్టి మరీ ఇలా చేసింది అని భార్య ఆరోపణలు చేసింది. కానీ ఎంత మొగోడైనా ఆడిదాన్ సరే ఇప్పుడు ఆమంటే మామూలుగా ఇతని పైన ప్రేమలో పడింది. ఎందుకంటే ఆమెకు పెళ్లి కాలేదు. అందులో బ్రేకప్ అయిపోయింది కాబట్టి ఒక మొగోని పైన మనసు పడింది. వీనికన్నా బుద్ధుండాలే గదా! నాకు భార్య ఉంది. భార్యతో పాటు పిల్లలు కూడా ఉన్నారు. సో, వాళ్ళు నన్ను నమ్ముకునే ఉన్నారు అని కొంచెమన్నా బుద్ధుండాలి గదా! అయినా వీళ్ళందరిని కాదని నీతోటొచ్చిండు అంటే వీనికి భార్య పిల్లలు అవసరం లేదు. వీనికి ఎవరెక్కడ పోయినా గూడా సంబంధం లేదు అనే కోణంలోనే ఉన్నాడు గదా! అప్పుడు మీ భర్త తప్పెట్లా అంటావు నువ్వు? మీ భర్త తప్పున్నది గదా! తప్పు లేదని ఎట్లా అంటావు? మొత్తం అమ్మాయి మీదే తోసేయడం ఎంతవరకు కరెక్టు? తప్పు గదా అది. ఎందుకంటే సరే వీళ్ళు చేసినటువంటి అంటే ఏదైనా సాంగ్స్‌లో డాన్సులు గానీ, రీల్సులు గానీ వీళ్ళు ఆహ్, ఈ ఈ అంటే వీళ్ళిద్దరి మధ్య
జరిగినటువంటి కాలంలో వీళ్ళు జర్నీ చేసినటువంటి ఆ సందర్భాలలో కాస్త ప్రేమ అంటే స్నేహం ప్రేమగా మారింది. దానికి ఇతనేమనాలే? ఎవరు? మన ఈశ్వర్ సాయి. బేసిక్‌గా నాకు పెళ్లయింది. పిల్లలు కూడా ఉన్నారు. సో, నేను వాళ్ళతోటే ఉండాలి అని చెప్పాలి గదా! అప్పుడు ఆమె ఏదో ఒకటి ఆలోచించుకొని, తన నిర్ణయాన్ని మార్చుకొని, తను బయటికి వెళ్ళి, తన పనేదో తను చేసుకుంటుంది. అంతేగాని, నా భర్త తప్పు లేదు. ఆమెనే ఏదో ఒకటి మాయమాటలు చెప్పి నా భర్తను లొంగదీసుకుంది అంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అట్లెవ్వరు లేరు కదా! సరే పోనీ ఇప్పుడు ఆమంటే తప్పు జేసింది. వీళ్ళిద్దరి వల్ల జానపద గీతాల్లో ఉండే అటువంటి డాన్సర్‌లు గాని, సింగర్‌లు గాని, లేకుంటే ఇతర అంటే వెనకాల బ్యాక్‌గ్రౌండ్ డాన్సర్‌లు గాని ఇబ్బంది పడే అవకాశం చాలా అంటే చాలా వరకు ఉన్నది. ఎందుకంటే ఈరోజు వీళ్ళ దగ్గర ఆగిపోయింది. రేపు ఇంకెవరో బయటికెళ్తారు. అంటే ఫోక్ ఇంతకుముందు ఇండస్ట్రీలో కూడా ఇలాంటివి ఉండేవి. ఇప్పుడు అది ఆ కల్చర్ ఇప్పుడు ఫోక్ దాంట్లోకెళ్ళింది అంటే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళే వాళ్ళు కొంచెం భయపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఫోక్ దాంట్లో అంత ఏం లేదు కదా! కేవలం మనం అక్కడికెళ్ళేసి డాన్స్ చేసేసి మళ్ళీ తిరిగి వచ్చేయడమే కదా! అన్నట్టు ఇప్పుడు లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇలాంటి వాళ్ళ వలన ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ కూడా ఖరాబయ్యే పరిస్థితి ఉంది. సో, ఏది ఏమైనా గూడా దీంట్లో ఇద్దరి తప్పు ఉన్నది కాబట్టి, మరి అతను భార్య పిల్లల్ని కాదనుకోని ఆమె దగ్గరికి వెళ్ళాడా? లేకుంటే వాళ్ళిద్దరు నిజంగానే లవ్ జేసుకున్నారా? ఆ విషయం ఎవరైతే ఈశ్వర్ సాయి భార్యకు చెప్పుదామని తర్వాత అనుకున్నారా? తెలవదు కానీ, వాళ్ళు చెప్పేంత లోపే కథ మొత్తం అడ్డం తిరిగింది. సో, రెడ్ హ్యాండెడ్‌గా ఆ రోజు రాత్రి 1, 3 గంటల మధ్య ప్రాంతంలో పట్టుకున్నది అంటే, ఆళ్ళే సిట్యుయేషన్‌లో ఉన్నారో ఒక్కసారి మనం అర్థం జేసుకోవాలి. ఎందుకంటే ఆమె బెడ్ పైన గూర్చొని ఆమున్నది, బాత్రూమ్‌లో అతనున్నాడు. అంటే ఏ పరిస్థితులలో వాళ్ళున్నారో అర్థం జేసుకోవాలి. మళ్ళీ వాళ్ళు బెడ్ ఉన్నదనుకో, ఆ బెడ్డు ముందే ఒక బల్ల ఉంది. ఆ బల్ల పైన ఒక బాబున్నాడు. ఆ బాబుని వదిలిపెట్టుకొని వీళ్ళు చేసే పనులు అలాంటివన్నమాట. సో, అంటే ఇందులో కూడా అంతకుముందు 'మల్లికార్జున' అనే ఫోక్ సింగర్ కూడా 'మాడు మౌనిక' అనే ఆమె పైన కూడా ఎలిగేషన్స్ వచ్చాయి. సో, ఈ అంటే వీళ్ళే కాదు చాలా మంది కూడా ఉన్నారు. కొన్ని బయటికి రాలేదు. కొన్ని బయటికి వచ్చాయి. సో, అంటే